హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన, అత్యంత లోతైన శివశక్తి యొక్క శాశ్వతాయనం. అంటే శక్తి సతీదేవి రూపంగా పుట్టినప్పటి నుండి దక్షిణ యజ్ఞం వరకు, అలాగే సతీదేవి త్యాగం నుండి శివుడి రౌద్రం వరకు, సతీదేవి పునర్జన్మగా పార్వతీదేవి అవతారం వరకు, ఆమె మహా తపస్సు, దేవతల పరీక్షలు మరియు చివరి వరకు శివపార్వతులు దివ్య కలయిక వరకు ఈ మొత్తం కథను ఎక్కడా బ్రేక్ లేకుండా ఒక ప్రవాహంలా ఈ దివ్య కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్‌కి కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సృష్టి ప్రారంభంలో శివుడు తపస్సులో ఉన్నాడు. ప్రపంచం నడవాలి, ధర్మం నిలవాలి, దానికి శక్తి అవసరం కదా! ఈ కారణంగా ఆదిశక్తి స్వయంగా దక్ష ప్రజాపతి ఇంట్లో పుట్టాలని నిర్ణయించింది. ఆమె సతీదేవిగా అవతరించింది. చిన్నప్పటి నుండే సతీదేవి దివ్యతత్వంతో, పవిత్రతతో, శివతత్వాన్ని గుర్తు చేసే లక్షణాలతో కనిపించేది. సతి చిన్నగా ఉన్నప్పటి నుండే శివుడి పేరు వినగానే హృదయం కంపించేది. ఆమె ఆలోచనలు, ఆమె భావనలు, ఆమె మనసు అన్నీ వైపే లాగబడేవి. ఇది సాధారణం కాదు. ఇది శక్తి తన శివుని గుర్తించిన మొదటి వెలుగు. కానీ సతీదేవి పుట్టిన ఇంట్లో దక్షుని మనసులో అహంకారం పెరిగింది. అతను ప్రజాపతి కావడం వలన తను అత్యున్నతుడు అనుకునేవాడు. శివుణ్ణి మాత్రం అసలు ఇష్టపడేవాడే కాదు. శివుడు అఘోర స్వరూపం, శ్మశానవాసి, భూతగణాధిపతి అని దూషిస్తూ శివుడి మహిమను అర్థం చేసుకోలేదు. సతీదేవి శివుని అనుభవంతో ప్రేమించేది. దక్షుడు మాత్రం అహంకారంతో ద్వేషించేవాడు. తండ్రికి కోపం వచ్చినా, తండ్రి అంగీకరించకపోయినా సరే సతీదేవి మాత్రం శివుణ్ణి పొందాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేసింది. వర్షం పడినా, మంచు కురిసినా, గాలి వానలు వీచినా ఆమె ధ్యానం ఒక క్షణం కూడా చెదరనే లేదు. ఓం నమః శివాయ అంతే ఆమెకు శక్తి. ఆ తెల్లని మంచులో సంవత్సరాల తరబడి తపస్సు చేసిన ఆమె దేవతలు కూడా ఆశ్చర్యపోయేలా పవిత్రత సృష్టించింది. సతీదేవి చేసే తపస్సు కేవలం భక్తి కాదు, అది శక్తి యొక్క తిరిగి కలయిక యాత్ర. ఆమె తపస్సు శివుడి ధ్యానాన్ని కూడా దాటి ప్రవేశించింది. చివరకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. సతీదేవిని అంగీకరించాడు. అలా శివ సతీ దివ్య వివాహం జరిగింది. దేవతలు పూల వర్షాలు కురిపించారు. విశ్వం ఆనందించింది. ఇది శివశక్తి కలయిక యొక్క మొదటి ప్రకాశం. ఇలా ఉండగా దక్షుడు ఒకరోజు యజ్ఞం పెట్టి దేవతలందరినీ పిలిచాడు, ఒక శివుణ్ణి తప్ప. అది తట్టుకోలేని సతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది, ప్రభు, నేను నా పుట్టింటికే కదా వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్తాను అని అడగగా అప్పుడు శివుడు ఇలా అన్నాడు, సతీ, మనం పిలవలేని చోటికి మనం వెళ్ళకూడదు అని అన్నా కూడా సతీదేవి వినిపించకుండా ఆ యజ్ఞం మధ్యలోకి వెళ్ళింది. అక్కడ మధ్యలో సతీదేవి అక్కడికి చేరగా తల్లిదండ్రులు ఇంటి మీద ప్రేమతో వెళ్ళింది, కానీ అక్కడ ఆమెకు స్వాగతం లేదు. ముఖంపై నేను ఇష్టం లేకపోతే వచ్చినట్టు దక్షుడు ప్రజల ముందే శివుణ్ణి విరుచుకుపడ్డాడు. తన సొంత అల్లుణ్ణి పరమేశ్వరుని అజ్ఞానంతో నిందించాడు. సతీదేవి హృదయం ఆ క్షణంలో చీలిపోయింది. నా ప్రభువును అవమానించిన ఈ శరీరం నాకు అవసరం లేదు అని చెప్పి శ్మశానం వంటి యజ్ఞవేదికలోనే పవిత్ర అగ్నిలోకి ప్రవేశించి అలా సతీదేవి ప్రాణత్యాగం చేయగా శివుని హృదయం శిలవలే విరిగిపోయింది. ఇక సతీదేవి మరణవార్త శివుని చేరిన క్షణంలోనే ప్రపంచం కంపించింది. అతని రౌద్ర భావం ఆకాశాన్ని చీల్చింది. శివుడు తన జట నుండి వీరభద్రుడు అనే శక్తివంతమైన వీరుణ్ణి సృష్టించాడు. అతడు యజ్ఞవేదికను ధ్వంసం చేశాడు. దేవతలు పారిపోయారు. దక్షుణ్ణి చిరఛేదం చేసి శిక్షించాడు. అప్పుడే శివుని రౌద్రం శాంతమైంది కాదు, కానీ సతి లేక జీవించలేడు. అందుకే ఆమె శరీరాన్ని చేతిలో తీసుకుని ప్రపంచమంతా విహరించాడు. ఆ బాధతో సృష్టి కదిలిపోయింది. విష్ణువు సుదర్శనంతో సతి శరీరాన్ని 51 భాగాలుగా చేసింది. ఆ భాగాలు భూమిపై శక్తి పీఠాలుగా మారాయి. అప్పుడు మాత్రమే శివుడు శాంతించాడు. సతీదేవి తిరిగి జన్మ తీసుకోవాలనేది విధి. అది శివశక్తి యొక్క నిత్య ధర్మం. హిమవంతుడు మరియు మేనకనుకు పుట్టిన చిన్న బాలిక పార్వతి. ఇప్పుడు సతీదేవి యొక్క మరణం తర్వాత పార్వతి యొక్క పునర్జన్మ ఎలా జరిగిందనే దాని గురించి తెలుసుకుందాం. సతీదేవి తిరిగి జన్మ తీసుకోవాలి, అదే కదా విధి. అది శివశక్తి యొక్క నిత్య ధర్మం. హిమవంతుడు మరియు మేనకకు పుట్టిన ఒక చిన్న బాలికే పార్వతీదేవి. ఆవిడ చిన్ననాటి నుంచి ఆశ్చర్యకరమైన నిశ్చయాలతో భక్తి ఉండేది. ఆమె చిన్నగా ఉండగానే ఓం నమః శివాయ అని జపించేది. ఆమెకు శివుడు అంటే ఎందుకో ప్రేమ. అది పునర్జన్మ బంధం. సతీదేవి యొక్క ఆత్మ పార్వతి రూపంలో తిరిగి పుట్టింది. పార్వతీదేవి పుట్టినప్పటి నుంచి ఆమెలో దివ్యమైన శాంతి, పవిత్రత కనిపించేది. చిన్నప్పటి నుంచి ఆమెకు శివునిపై ఒక తెలియని ఆకర్షణ ఉండేది. చిన్నతనం నుంచే ఆమె ఓం నమః శివాయ అని జపించడం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. ఇది సాధారణ ప్రేమ కాదు,
ఇది పునర్జన్మలో సతీదేవిగా ఉన్న ఆత్మ తిరిగి శివునిలో చేరాలనే ఆత్మతపన. పార్వతి పెద్దయ్యాక తనకు నిజమైన గమ్యం శివుడే అని తెలుసుకుంది. తల్లి మేనక, తండ్రి హిమవంతుడు కూడా ఆమె నిర్ణయానికి ఎప్పుడూ అడ్డుపడలేరు. ఆమె హిమాలయాల్లో కూర్చుని ఘోర తపస్సు చేసింది. కష్ట సుఖాలను విడిచి రోజుకొకసారి మాత్రమే తినడం మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత ఒక ఆకుపిండి, ఆ తర్వాత ఒక నీటి చుక్క, తర్వాత గాలితో జీవనం కొనసాగించింది. ఆమె తపస్సు అంత గొప్పదే దేవతలు కూడా ఆశ్చర్యపోయాడు. దేవేంద్రుడు కూడా శివుడి ధ్యానమును భంగం చేయడానికి కామదేవుణ్ణి పంపాడు. కాముడు తన పుష్పబాణం శివునిపై వదిలాడు. అప్పుడు శివుని మూడవ నేత్రం తెరుచుకుని కామదేవుణ్ణి భస్మం చేసింది. ఆ శబ్దం వల్ల ఆ పర్వతాలు కంపించాయి. అయినా కూడా పార్వతి తపస్సు మాత్రం కదల్లేదు. ఇక్కడ కామదేవుడు అనగా మన్మధుడు. ఆ శివుని యొక్క మూడో కంటి కోపానికి మన్మధుడు అప్పుడే భస్మమైపోయాడు. అయినా అప్పుడు అంత శబ్దాలకు కూడా పార్వతి తపస్సు మాత్రం కదల్లేదు. శివుడు మొదటి పార్వతిని పరీక్షించాడు. ఆమెను సాధారణంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి శివుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నావని అడిగాడు. శివుడు భూత గణాధిపతి అఘోర స్వరూపం, తనకు సరైనవాడు కాదని అన్నాడు. కాని పార్వతి చిరునవ్వుతో చెప్పింది, అతడు ప్రపంచానికి పరమేశ్వరుడు. ఏ రూపంలో ఉన్నా నా మనసు మాత్రం అతడినే ప్రేమిస్తుందని, అతడినే నా భర్త. ఆ మాట శివుణ్ణి హృదయాన్ని తాకాయి. శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతి భక్తిని అంగీకరించాడు. శివుడు అంగీకరించగానే విశ్వమంతా పండుగ వాతావరణం అయ్యింది. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు అందరూ ఆనందంతో సిద్ధమవడం మొదలుపెట్టారు. హిమవంతుడు మరియు మేనక ఆనందంతో మునిగిపోయారు. పార్వతీదేవిని అలంకరించడానికి దివ్య అంకురాలు, పుష్పాలు, శృంగార వస్త్రాలు తీసుకువచ్చారు. శివుడు మహాదివ్య శోభతో బయలుదేరాడు. కానీ అతని సైన్యం భూతగణాలు, ప్రేతగణాలు, గణపతులు, యోగులు, అఘోరులు, వీరి రూపాలు భయంకరంగా ఉన్నాయి. అయితే శివుడి ముందే వీరందరూ అమృత కాంతుల్లా కనిపించారు. తన గణాల ముందడికి శివుడు నడవడం చూసి ఆకాశం సైతం ప్రకాశించింది. పార్వతీదేవిని చూడగానే శివుడు చిరునవ్వు నవ్వాడు. పార్వతి చూపు శివుని పాదాలపై నుంచి ఎక్కడికి తిరగలేదు. విష్ణువు పార్వతికి అన్నయ్యగా కన్యాదానం పద్ధతిని నిర్వహించాడు. బ్రహ్మదేవుడు మంత్రాలు చదివాడు. నారదుడు సంగీతం వాయించాడు. దేవతలు పుష్పాలు చల్లారు. శివుడు పార్వతికి మంగళ సూత్రం కట్టిన క్షణంలో భూమిపై ఉన్న ఏ జీవికి లభించని పుణ్యం ఆ క్షణంలో చేరింది. ఇద్దరు ఒకరినొకరు తాకిన క్షణంలో శక్తి శివుణ్ణి చేరింది. శివుడు శక్తి ఆలింగనం చేసుకున్నాడు. ఇది ప్రేమ కాదు, ఇది విశ్వ సృష్టికి అవసరమైన శివశక్తాయనం. ఇద్దరి కలయికే ధర్మం, భక్తి, ప్రేమ, శాంతి అన్ని. వివాహం పూర్తయ్యాక శివుడు పార్వతిని తన అమరలోకానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ప్రపంచానికి తల్లిదండ్రులుగా నిలిచారు. వారి కలయికతో కాశీ శక్తిపీఠాలు ప్రకాశించాయి. ఋషులు ఆశీర్వాదం పొందారు. దేవతలకు శక్తి పెరిగింది. ఇది ఒక ప్రేమ కథ కాదు, విశ్వతత్వం. ఇది పూర్ణమైన కథ. చూశారు కదండి, శివుడు, సతీదేవి, పార్వతి మహత్యం. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు. ఇది శక్తి యొక్క ప్రయాణం, ప్రేమ యొక్క పవిత్రత, త్యాగం యొక్క విలువ మరియు శివశక్తుల నిత్య యోగాన్ని తెలియజేసే దివ్య సత్యం. సతిగా ప్రారంభమైన ఈ యాత్ర త్యాగంలో శక్తి పీఠాలుగా మారింది. పార్వతి రూపంలో తిరిగి పుట్టి శివుని కలయికతో పరిపూర్ణతను సాధించింది. ఈ కథ మనకు నేర్పేది ప్రేమ పవిత్రమైనదైతే, త్యాగం నిజమైనదైతే, భక్తి అచంచలమైతే దైవం తప్పకుండా మనను కరుణిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని సనాతన ధర్మ కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమః శివాయ.